స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అండ్ యాంఫీ సర్టిఫైడ్ అయిన పిఎస్ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. అంటే కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కువగా కామన్గా అందరూ కూడా అనుకునేది ఏంటంటే లో రిస్క్ ఉండాలి బట్ హై రిటర్న్స్ ఉండాలి అని అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకి ఏది బెస్ట్ ప్లాన్ అంటారు? యాక్చువల్లీ కీర్తి గారు, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి మేడం, మీరు చెప్పండి నాకు, మీరు రిస్క్ తీసుకుంటారా తీసుకోరా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే? ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొంచెం మనకి రిస్క్ అనే అంటారు కదా యాక్చువల్లీ, కానీ తీసుకోరు కదా, రిస్క్ తీసుకోరు. కొంతమంది అదే రిస్క్, ప్రతి ఒక్కరు చేసేది అదే, డబ్బులు ఎక్కువ కావాలి, రిస్క్ తీసుకో, రిస్క్ రావకూడదు అనుకుంటారు. ఎలాగా? లేదు కదా, మన జీవితంలో మన జనరల్ లైఫ్లో మేడం, మన ప్రతి ఒక్క యాక్టివిటీ చేసేటప్పుడు ఏదో విధమైన రిస్క్ ఉంటుంది అని మనకు తెలియదు, అంతే. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఒక లాంగ్ జర్నీకి వెళ్ళారనుకోండి, ఇంకో స్టేట్కి బై కార్ వెళ్తున్నారు, రిస్క్లు ఉన్నాయి కదా, యాక్సిడెంటల్ రిస్క్ ఉంది, చాలా రిస్క్లు ఉంటాయి. సో ప్రతి ఒక్క యాక్టివిటీ మన జీవితంలో రిస్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే మేడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లో రిస్క్ హై రిటర్న్స్ కావాలి, ప్లస్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కావాలి. కరెక్ట్. మీరు ఇప్పుడు మేడం ఒకసారి గూగుల్ చేయండి, బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్, బెస్ట్ 10 మ్యూచువల్ ఫండ్స్ అని కొట్టగానే 5-10 వస్తాయి. ఇవాళ బాగా రిటర్న్స్ ఇచ్చి ఉంటాయి, 30%, 40%. సో మనం అక్కడ చూడవలసింది ఏంటంటే మేడం, అసలు ఎన్ని ఇయర్స్ రిటర్న్స్ అది, రైట్? సో ఆ రిటర్న్స్ తీసుకుని ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years రిటర్న్స్ బాగా ఇచ్చిందా అనుకోండి, ఓకే, 30% ఇచ్చింది అనుకోండి. సో ఆ ఫస్ట్ 5 బెస్ట్ ప్లాన్స్ చూసుకుని ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. కరెక్ట్ మేడం, ఇదే బెస్ట్ 5 ప్లాన్స్ నెక్స్ట్ 5 years 10 years చేస్తుంది అనుకుంటున్నారా? ఓకే, ఆ కన్సిస్టెన్సీ ఉండొచ్చు, చేయొచ్చు, చేయకపోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు మన ఒక ప్లాన్లో ఫండ్ మేనేజర్ చర్నింగ్ ఎలా చేస్తుంటారు, మారుస్తుంటారు స్టాక్స్ని, అలాగే ఏఎంసీస్ ఫండ్ పర్ఫార్మెన్సెస్ కూడా మారిపోతుంటాయి. ఓకే, వాళ్ళ స్ట్రాటజీస్ బట్టి ఈరోజు ఒక ఏఎంసీ బాగా చేస్తే రేపు ఇంకో ఏఎంసీ బాగా చేయొచ్చు. సో నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే మేడం, మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ప్లాన్స్ అనేది లేదు. ఓకే, దేర్ ఇస్ నో బెస్ట్ ప్లాన్స్. ఇప్పుడు కావాల్సింది ఏంటి జనాలకి? తక్కువ రిస్క్ తీసుకుంటూ ఎక్కువ రిటర్న్స్ కావాలి. సో ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో తక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ రిటర్న్స్ అనేది ఉందా? లేదు. నేనైతే చెప్తాను లేదు, తక్కువే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎఫ్డీలో వేసారు, మీకు రిటర్న్స్ ఎలాగొస్తుంది? అదే మ్యూచువల్ ఫండ్స్లో ఉందనుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్స్లో డెప్ట్ ఫండ్స్, ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మీరు డెప్ట్ ఫండ్లో వేసుకున్నారంటే రిస్క్ తక్కువ ఉంది, అక్కడ రిటర్న్ కూడా తక్కువే కదా. కానీ మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి? లో రిస్క్ హై రిటర్న్స్. సో మీరు ఏం చేయాలి? ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లోనే పెడితే మీకు హై రిటర్న్స్ అనేది వస్తుంది. కానీ హై రిస్క్ ఉంది, మీకు లో రిస్క్ కాదు, లో రిస్క్ అయితే కాదు. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మేడం, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, లో రిస్క్ హై రిటర్న్స్ లేదు. కాకపోతే మన ఇన్వెస్ట్మెంట్స్ని ఆ రిస్క్ అనేది తగ్గించుకునే ఛాన్సెస్, స్ట్రాటజీ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా మేడం, ఒక యంగేజ్లో ఉండేటప్పుడు హై రిస్క్ తీసుకోండి, హై రిటర్న్స్ వస్తాయని, రైట్? సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే లో రిస్క్ అనేది ఉండదు. కాకపోతే రిస్క్ని తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవడం ఎలా? మీరు పెట్టిన పెట్టుబడిని, సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే, మీరు పెట్టే పెట్టుబడిని డైవర్సిఫై చేసుకోండి. రైట్? కొంత ఈక్విటీలో, కొంత డెప్ట్లో, కొంత గోల్డ్. సో డైవర్సిఫికేషన్ ఈజ్ అ మెయిన్ స్ట్రాటజీ టు మినిమైజ్ యువర్ రిస్క్. మీ రిస్క్ని కొంచెం చేయగలుగుతాం తప్పించి లో రిస్క్ హై రిటర్న్స్ అనేది ఉండదు. రైట్? సో మేడం, ప్రతి ఒక్కరూ ఇక్కడ చూడవలసింది ఏంటంటే, రిటర్న్స్ ఎప్పుడైతే మనకి ఎక్కువ కావాలో రిస్క్ తీసుకోవాలి.
కాకపోతే ఆ రిస్క్ని మినిమైజ్ చేయడం ఎలాగా అనేది ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే మీ ఏజ్ బట్టి, మీ రిస్క్ అప్టైట్ బట్టి, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బట్టి, మీ సెక్యూరిటీ ఆఫ్ జాబ్ బట్టి ఎలాగా ముందుకు వెళ్ళాలి అనేది చెప్పగలుస్తారు, వాళ్ళు ప్లాన్ చేయగలుస్తారు. సో ఆ బేసిస్ మీద ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మేడం, ఇప్పుడు ఎప్పుడైతే ఈ లో రిస్క్ నాకు తీసుకుంటాను, నేను తీసుకోను, హై రిటర్న్స్ కావాలనేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో చేయలేము. ఎందుకంటే ఒక సామెత ఉంది, డూ నాట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఎందుకంటారు? మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో పెడతారు కాబట్టి ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో రిస్క్ ఉండేటప్పుడు దాన్ని తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి తప్పించి లో రిస్క్ హై రిటర్న్స్ అనేది ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఉండదు. ప్లస్ 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, 10 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మర్చిపోండి. కన్సిస్టెంట్గా ఏదైతే మీకు ఒక ప్లాన్ పర్ఫామ్ చేస్తుందో స్టడీగా అదే రిటర్న్స్, లేకపోతే కొంచెం ఇటు అటు అయినా పర్లేదు, కానీ హయ్యర్ రిటర్న్స్ అనేది ఏం చేయకండి. ఎప్పుడైతే మీరు ఒక 30-40% ఏం రిటర్న్స్ కానీ చూసి మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ 4-5 ఇయర్స్ 10 ఇయర్స్ రాపోవచ్చు అది. సో మన ప్లానింగ్ ఎప్పుడు ప్లాన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చూసేది ఇది లో రిస్క్ హై రిటర్న్స్ కరెక్ట్, బట్ డైవర్సిఫై చేసుకుని మీ అసెట్ అలొకేషన్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇలాంటి రిస్క్ అనేది తగ్గించుకుంటూ మన బెటర్ రిటర్న్స్ అనేది చేసుకోగలుగుతాం. బట్ ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రీజనబుల్ రిటర్న్స్ పెట్టుకుంటూ మనం మాట్లాడుకున్నట్టుగా ఇన్ఫ్లేషన్ ప్లస్ రియల్ జీడిపి నామినల్ జీడిపి ఎంతైతే వస్తుందో అలా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక 30% రిటర్న్స్ వస్తుందని ఆలోచించి పెట్టారనుకోండి మేడం, మరి ప్రతి ఒక్కరూ రిచ్ అయిపోతారు కదా, రైట్? సో 1 year 2 year కాదు, మీరు 1 year ఇన్వెస్ట్ చేస్తానో మీకు డబ్బులు సరిపోతుందంటే మేబీ 30-40-50% కూడా రావచ్చు. కానీ ఎప్పుడైతే మీ గోల్ లాంగ్ టర్మ్ ఉంటుందో 10 years 15 years 13 years తర్వాత 30 years తర్వాత ఉంటుందో అప్పుడు మీ యావరేజ్ రిటర్న్స్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ 10-15% ఆన్ యావరేజ్ తీసుకుంటూ రియలిస్టిక్గా మన ట్రాక్ హిస్టరీ చూసుకుంటే ఎంత రిటర్న్స్ వస్తున్నాయో చూసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మేడం ప్రతి ఒక్కరూ వాళ్ళు రిస్క్ అప్టైట్ చూసుకుంటూ ఎక్కడ పెట్టాలి, ఎలా తగ్గించుకోవాలి అనేది ప్లాన్డ్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. రిస్క్ తగ్గించుకోవడానికి మీరు అన్నట్టు ఇప్పుడు మల్టిపుల్ వేస్లోనే మీరు ఎప్పుడు చెప్పిన విధంగా డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అని అంటారు యాక్చువల్లీ. అవునండి. ఇప్పుడు ఎందుకంటే లో రిస్క్ అనేది ఉండదు మ్యూచువల్ ఫండ్స్. ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ అవ్వాలనుకుంటారో రిస్క్ అనేది ఉంటుంది. అది ఆ రిస్క్ ని ఎలా తగ్గించుకోవాలనేది మనం చేయాల్సింది. సో అది దాని ఒకే సొల్యూషన్ ఏంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అది చేసుకునేటప్పుడు మనం రిస్క్ తగ్గించుకుంటూ వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరూ రిస్క్ లేదు, రిస్క్ లాగా అక్కర్లేదు, నాకు వెల్త్కి రావాలంటే సహజం కాదు, నాట్ పాసిబుల్. సో మన అది అండర్స్టాండ్ చేసుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ అండి.